హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, కంప్యూటర్ వర్క్ డిజైన్ బ్లౌజ్కి మనం కట్ వర్క్ డిజైన్కి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలి చూసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. నేనైతే 40 సైజు బ్లౌజ్కి అయితే కట్ చేస్తున్నాను. సేమ్ మనం 40 సైజు బ్లౌజ్కి ఎలా పెడతామో కొలతలు అలాగే పెట్టి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద మనం వర్క్ చేయించుకున్నటువంటి క్లాత్ మీద పెట్టి సేమ్ యాస్టీజ్గా అలా కట్ చేయడమే ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ హ్యాండ్స్ కూడా నేను 9 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, కట్ వర్క్ డిజైన్ చాలా ఈజీ అండి. చాలా చాలా ఈజీగా మనం స్టిచ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఆది ప్రకారం కట్ చేసుకోవాలి, కానీ ముందే కట్ చేయొద్దు. చూడండి, నేను ఉల్టా వైపు కుడుతున్నాను అనమాట. స్లోగా చూడండి, లైనింగ్ క్లాత్ తీసి చూడండి, మధ్యలోకి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను, అది కదలకుండా ఉంటుందని. అది రౌండ్గా నిదానంగా కుట్టుకోవాలి. సూది ఎటు పక్క అటు ఇటు పక్కకు పోయినా కానీ అది డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. కట్ వర్క్ డిజైన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా చూసి కుట్టాలి. చూడండి, మనకి వంపు వచ్చిన చోట సూదిని అనేది కిందకి దించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, చాలా నిదానంగా కుడుతున్నాను అనమాట. మనకు ఆ కట్ వర్క్ నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి, అందుకని నేను అలా కుడుతున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్కి సంబంధించిన లింక్ అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. తక్కువ ప్రైస్ అనమాట, రీజనబుల్గానే ఉన్నాయి. తెనాల్లో ఎవరైనా కావాలనుకుంటే చేయించుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ తర్వాత వాటిని మొత్తాన్ని కట్ చేసేసాను. చూడండి, అక్కడ వంపులు తిరిగిన చోటే నేను కటింగ్ అనేది ఇచ్చాను. మెల్లగా చేతితో ఒక్కొక్కటి ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, నేను స్క్రూ డ్రైవర్ ఉంది నా దగ్గర, దాంతో తీసుకుని మెల్లగా దాన్ని ఒక్కొక్క దాన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, మనకి నెక్ ఎలా వచ్చింది, నెక్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పై వైపున ఒక కుట్టు అనేది వేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసాను, లైనింగ్ క్లాత్ అంతా. చూడండి, నేను ఒక 1 ఇంచ్ ఉంచుకున్నాను షోల్డర్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా కుడుతున్నాను, సేమ్ మన మామూలు నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టు ఫ్రెండ్స్. ఏదన్నా మనం పైపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది, దాన్ని నేను కట్ చేయకుండా దాన్నే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ అటు ఇటు కదలకుండా హ్యాండ్ అనేది ఉండాలంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేయండి. నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ వదిలేసేసి తర్వాత చూడండి, ఆ స్టిచ్చింగ్ మనకి ఆల్రెడీ ఇస్తారులేండి వర్క్ చేసేవాళ్ళు. మనకి ఎక్కడి వరకు అది హ్యాండ్కి అనేది వస్తుందో వాళ్ళకి మనం బ్లౌజ్ని ఇచ్చిన దాన్ని బట్టి కొలతలను బట్టి వాళ్ళు వేస్తారు కాబట్టి ఆల్మోస్ట్. సో అటువైపు ఇటువైపు 2 వైపులు నాకు 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చే వేసారు డిజైన్ అనేది. చూడండి, దాని ప్రకారం నేను దాన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది నా దగ్గర, దాంతో ఆ షేప్ అనేది మనం అలా దాన్ని లోపలికి ఇట్లా చేయడం వల్ల అది చక్కగా దాని యొక్క డిజైన్ అనేది, కట్ వర్క్ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుందన్నమాట. మనం ఎంత బాగా మనీ ఇచ్చి మనం చేయించుకున్నా కానీ దానికి అవుట్లుక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. అలా వస్తేనే మనకు అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, నేను ఊరిని నార్మల్గా అటు ఇటు కదలకుండా ఉండడానికని ఒక నార్మల్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ 5.5 పెట్టుకున్నాను కొలత. చూడండి, పైనుండి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు మన ఇష్టం అనమాట. ఒక 1/2 ఇంచు అలా ఉంచుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పైనుండి.
చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా స్టిచ్ చేస్తానో. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకుని దాన్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆ డిజైన్కి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక స్టిచ్ చేసాం కదా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్. సేమ్ అలాగే అది కూడా మనం కరువు ఉన్న చోట సూదిని అనేదాన్ని మెల్లగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ ఉండాలి, ఆపుకుంటా. చూడండి అక్కడ మనకి ఎక్కడైతే నక్కులుగా వస్తుందో అక్కడ సూది అనేది దించి నిదానంగా స్లోగా స్టిచ్ చేయాలండి. మామూలు నార్మల్ బ్లౌజులకి అయితే స్పీడ్గా స్టిచ్ చేసేయచ్చు. కట్ వర్క్ డిజైన్ అనేటప్పటికి కొద్దిగా చూసి స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి. చూడండి మళ్ళీ ఈ డిజైన్కి బ్యాక్ పార్ట్ డిజైన్కి రెండు మళ్ళీ ఒకటిగా రావాలి. మనం షోల్డర్స్ని మనం అటాచ్ చేసేటప్పుడు చెప్తాను. ఒకవేళ షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు గ్యాప్ వస్తే మళ్ళీ ఆ బ్లౌజ్ అందం అనేది ఉండదండి. చూడండి దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తాను. మనకి వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ అంతా కట్ చేసేసుకుని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేను చూడండి గీస్తున్నాను. వేస్ట్గా ఉన్నదంతా కట్ చేసేస్తాను. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే దాన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, రోజు వీడియోలు చేద్దామంటే నేను కొంచెం కంప్యూటర్ వర్క్ అనేది నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకని రోజు వీడియోలు తీసి పెట్టడం, లాంగ్ వీడియోలు పట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేను దాన్ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని కట్ చేసేస్తున్నాను అనమాట. మనకి వద్దనుకున్న క్లాత్ అంతా మనం నిదానంగా దాన్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేసేసుకుంటాం అనమాట. కానీ టక్స్ అనేవి మాత్రం అక్కడ మనకి వంపులు తిరిగి ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా టక్స్ ఇవ్వాలి. అలా టక్స్ ఇస్తేనే అవి మనకి చక్కగా మంచి లుక్ అనేది మనకు వస్తుంది, అవుట్ లుక్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ భాగాన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా అలాగే స్క్రూ డ్రైవర్తో అలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మనకి చూడండి అసలు షేప్ అనేది ఎలా వస్తుందో చక్కగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్ అనే కాదు, మీకు ఏదైనా ఉపయోగించవచ్చు. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఏకంగా చేత్తోనే దాన్ని ఫోల్డ్ చేసేస్తారు. అలా ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా సింపుల్గా మనం చక్కగా నీట్గా కుట్టుకోవచ్చు. మనమే కుట్టుకుని వేసుకుంటే ఆ కిక్కే వేరు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫ్రంట్ నెక్ అయితే చూడండి ఎలా వచ్చిందో, దాన్ని ఎలా స్టిచ్ చేసేసాను. మనము నార్మల్ బ్లౌజ్ లాగానే వీటిని కూడా సేమ్ యాస్టీజ్గా అలాగే స్టిచ్ చేసుకుంటామే ఫ్రెండ్స్. చూడండి మనకి చక్కగా బ్లౌజ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.